హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. ఆత్మీయ తల్లిదండ్రులకును సంఘ పెద్దలకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 147వ కీర్తన 3వ వచనాన్ని చదువుదాం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. హల్లెలూయా. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు. గుండె చెదిరిపోవడం అంటే మానసికంగా వారికి ఎదురైనటువంటి పరిస్థితిని బట్టి కృంగిపోయి నలిగిపోయి ఎంతో వేదనతో దుఃఖముతో బాధతో ఉన్నటువంటి ఆ వ్యక్తి జీవితాన్ని బాగు చేయువాడు అని రాయబడినది. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు. చాలా మంది జీవితాల్లో, వారి కుటుంబాలలో, వారి పరిస్థితులలో వారు విన్నటువంటి మాటలను బట్టి, వారికి ఎదురైనటువంటి పరిస్థితులను బట్టి, అవమానములను బట్టి వారి గుండె చెదిరిపోయినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ మాటలు వింటున్నప్పుడు భరించలేని ఆ మాటలు, అవమానకరమైన ఆ పరిస్థితులు, ఎంతో ప్రయత్నం చేసి, ఎంతో గొప్పగా ప్రయాసపడి, ఎంతో కష్టపడి చివరికి రిజల్ట్ చూసినప్పుడు సరి అయిన రిజల్ట్ రానప్పుడు వాళ్ళ గుండె పగిలిపోయినంత పని అవుతుంది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచినటువంటి పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వారు ఏదైనా అనరాని మాట ఒకటి అంటే గుండె పగిలిపోయినంత పని అవుతుంది. అయ్యో, ఎట్లా పెంచిన నేను, ఎలాగ వారిని పెంచాను, ఎలాగ వారిని తయారు చేశాను, ఎలాగ నేను వారిని ప్రేమించాను, వారే సర్వస్వం అనుకున్నాను, ఎంతో మంచిగా చూసుకున్నా, కానీ ఈరోజు గుండె కోత కోసినట్లుగా వారు మాట్లాడుతున్నారని వారి గుండె పగిలిపోయేంత పని అవుతుంది. ఈరోజు చాలా మంది, అనేక మంది ఈ లోకములో వచ్చే వైరస్ల కంటే కూడా స్పీడ్గా వారి జీవితం ఈ భూమి మీద ఆగిపోవడానికి గల కారణం చాలా ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యి వారు తట్టుకోలేక, ఆ బాధను భరించలేక, ఆ మాటలు భరించలేక, ఆ పరిస్థితులను భరించలేక, ఇక మా వల్ల కాదనుకొని దుఃఖముతో వేదనతో రకరకాల వ్యాధులు వారికి వస్తుంది. ఏదో బయట నుంచేం రాలేదు, లోపల హృదయము గాయమై, లోపల ఉన్నటువంటి హృదయము ఎంతగానో ఆ గుండె బలహీనమైపోయింది. ఆ ఎదురయ్యే పరిస్థితులను బట్టి గుండె చెదిరిన వారిని బాగు చేయవాడట, వారి గాయములు కట్టువాడు. హల్లెలూయా. డాక్టర్ చేతికైన గాయమును కట్టగలడు. ఏదైనా బలహీనత ఉంటే మెడిసిన్ ఇవ్వగలడు, కానీ హృదయానికైన గాయమును ఎవరు కూడా కట్టలేరు. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు. వారిని బాగు చేసే దేవుడు, వారి జీవితాలను బాగు చేసే దేవుడు, వారిని కట్టే దేవుడు, వారి కుటుంబాలను బాగు చేసే దేవుడు. గుండె చెదిరిపోయింది. ఆ పరిస్థితులను బట్టి, ఎదురయ్యే స్థితిగతులను బట్టి, ఆ ఎదురైన పరిస్థితులను బట్టి తట్టుకోలేక, ఇక నా వల్ల కాదు అని బలహీనమైపోయి కృంగిపోయి ఏడుస్తూ నలిగిపోయి ఆ బిడ్డలు జీవితంలో జ్ఞాపకం చేసుకోండి. గుండె చెదిరిపోయినట్లుగా, బలహీనం అయిపోయినట్లుగా ఎన్నో విషయాల్ని ఎదుట నీకు ఎదురై నువ్వు నలిగిపోతుంటే
జ్ఞాపకం చేసుకోండి. గుండె చెదిరిన వారిని బాగు చేయు దేవుడు. ఎవరైతే కృంగిపోయి బాధతో, దుఃఖంతో, వేదనతో ఉన్నారో వారి జీవితాన్ని బాగు చేసే దేవుడు, మంచి చేసే దేవుడు, వారి జీవితంలో స్వస్థపరిచే దేవుడు, వారి కుటుంబాలను కట్టే దేవుడు. హల్లెలూయా. ఎందుని బట్టి వారు గాయపడ్డారో, ఎందుని బట్టి వారు ఆ స్థితిలోకి వెళ్ళారో, ఏ విషయమును బట్టి వారు కృంగిపోయారో ఆ విషయమును బట్టే దేవుడు వారి జీవితాన్ని బాగు చేసే దేవుడు. రాజుల గ్రంథంలో ఒక స్త్రీ, ఆమె గుండె పగిలిపోయేంత పైన అయింది. ఒకవైపు తన భర్త చనిపోయినాడు, అప్పులు చేసి అప్పులు పాలై తన భర్త చనిపోతే, తన భర్త చనిపోయిన బాధ ఇంకా ఆమె హృదయంలో ఉండిపోయినది. ఒకవైపు ఆ భర్త చనిపోయిన బాధ ఆమె హృదయంలో ఉండగానే ఇంకొక వైపు అప్పుల వారు వచ్చి, 2 రాజులు 4వ అధ్యాయములు అప్పు వారు వచ్చి తన 2 కుమారులని, అప్పులు ఎట్లా నువ్వు తీర్చలేవు కాబట్టి నీ పిల్లల్ని తీసుకొని వెళ్ళి నేను పనిలో పెట్టుకొని ఇగో వారిని నా దగ్గర ఉంచేసుకుంటా, ఆ అప్పుని వీళ్ళ ద్వారా తీర్చుకుంటా అని వారిని తీసుకొని వెళ్ళడానికి వచ్చినప్పుడు ఆ తల్లి హృదయం ఎంతగానో కృంగిపోయింది. ఎంతో బాధ, ఎంతో వేదన. ఒకవైపు భర్త చనిపోయినాడు, ఒకవైపు ఇప్పుడే సమస్య ఎదురైంది, కృంగిపోయి నలిగిపోయి వేదనతో ఉండగా ఇంకొక వైపు మరొక సమస్య వచ్చినది. ఆ వేదనకరమైన, ఆ దుఃఖకరమైన, ఆ కృంగిపోయినటువంటి వేళలో, గుండె పగిలిపోయినంతటువంటి ఆ సమయంలో దేవుని సేవకుని ఆశ్రయించింది ఆమె. ఆ పరిస్థితులలో, అయ్యా నా భర్త ఎంత భక్తిపరుడు మీకు తెలిసే ఉన్నది, ఆయన మరణించినాడు, కొన్ని దినములు కూడా కాలేదు, అప్పుల వారు వచ్చి నా పిల్లలిద్దరిని కూడా తీసుకెళ్ళాలి. వేదనతో, దుఃఖముతో, బాధతో, ఆ నలిగిపోయిన హృదయముతో ఆమె దైవ సేవకుని యొద్దకు వచ్చి ఆ విషయముని చెప్పినప్పుడు, అమ్మా నీ ఇంట్లో ఏమున్నది, నేనేం చేయాలని నువ్వు ఆలోచించగలిగి ఉన్నావు. అయ్యా నా ఇంటిలో ఏమీ లేదు, ఒక్క నూనె కుండ ఒకటి ఉన్నది, దాంట్లో కొంచెము నూనె మాత్రమే ఉన్నది, ఏమి లేదయ్యా నా దగ్గర. భర్త చనిపోయినాడు, ఇక పిల్లల్ని తీసుకెళ్ళడానికి కొంచెం ఏమి లేదయ్యా, ఒక్క నూనె కుండ మాత్రమే. ఆ దైవ సేవకుడు అమ్మా అందరి దగ్గరికి వెళ్ళి ఖాళీ పాత్రలను అరవు తీసుకుని వచ్చి, ఊరిలో గ్రామంలోనికి వెళ్ళి ఖాళీ పాత్రలను అరవు తీసుకుని వచ్చి, నువ్వు నీ కుమారులు నా ఇంటిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని ఆ కొంచెముగా ఉన్న నూనెని ఆ ఖాళీ పాత్రలో పోయండి అన్నప్పుడు ఏ మాత్రం కూడా ఆమె అయ్యో బాధలో ఉన్నా, దుఃఖములో ఉన్నా, ఏదో చేస్తాడంటే ఇప్పుడే నేను అప్పుల పాలైపోయినా మరలా ఖాళీ పాత్రలు అప్పు తీసుకొని రమ్మని చెప్తున్నాడే అనుకోలేదు ఆమె. ఆ దైవ సేవకుడు చెప్పినటువంటి మాట యందు విశ్వాసం ఉంచి, ఆ వాక్కునందు విశ్వాసం ఉంచి ఆమె ఆ దైవ సేవకుడు చెప్పినట్టు చేయగా ఆ పాత్రలన్నీ కూడా, అరువుగా తెచ్చిన ఖాళీ పాత్రలన్నీ కూడా నూనె చేత నింపబడినాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె దగ్గర ఉన్న కొంచెము నూనెని ప్రభువుని వేడుకొనగా, ఆమె కన్నీటితో ప్రభు పాదాలు పట్టుకొనగా, ఆమె దేవునికి మొరపెట్టగా, ఆ కృంగిపోయి నలిగిపోయి గుండె చెదిరిపోయినటువంటి ఆ పరిస్థితుల్లో దేవుని ఆశ్రయించగా ఆ కొంచెముగా ఉన్నటువంటి ఆ నూనెని దేవుడు ఆశీర్వదిస్తే
అప్పులు గట్టగా, ఇంకా అది అమ్మినప్పుడు అప్పులు గట్టగా ఇంకా ధనం మిగిలిందంట. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి. గుండె చెదిరిన వారిని బాగు చేయు దేవుడు. ఎంత వేదనతో ఉంది, కృంగిపోయింది. చాలామంది యవనస్తులు కూడా ఎన్నో ఫీజులు కట్టి, ఎంతో కష్టపడి, ఎన్నో కోచింగ్లు తీసుకొని, ఎన్నో ప్రయత్నాలు చేసి, ఎన్నో ఎగ్జామ్స్ రాసి, తీరా రిజల్ట్ వచ్చినప్పుడు అందులో రిజల్ట్ రాకపోతే కృంగిపోయి, నలిగిపోయి ఎంతో వారి వేదన గురవుతుంది. జ్ఞాపకం చేసుకోండి. గుండె చెదిరిన వారిని బాగు చేయి దేవుడు, వారి గాయములను కట్టు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎదుర్కొనే పరిస్థితిని బట్టి, ఆ లేమికరమైన పరిస్థితిని బట్టి, నువ్వు బాధపడుతున్న పరిస్థితిని బట్టి కృంగిపోయి ఉంటుండగా దేవుడు కృంగిపోయిన నిన్నే బలపరిచే దేవుడుగా, బాగు చేసే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. హన్న తన జీవితంలో పండుగ దినమున తన భర్త, తన కుటుంబీకులు అందరూ కలిసి మరి పండుగను ఆచరించుటకు వారు బలి అర్పణలు అర్పించి దేవుణ్ణి స్తుతించుటకు వారు వెళ్ళారు. అటువంటి సమయంలో ఆమెకి పిల్లలు లేనందున అక్కడ ఆ పండుగలో ఆమెను అవమానించారు, ఆమెను ఎంతో బాధ పెట్టినారు, అనరాని మాటలు అన్నీ కూడా అనేసినారు. అన్నప్పుడు ఆమె వేదన చెందింది, కలత చెందింది. పిల్లలు లేరు, గొడ్రాలుగా ఉన్నది. ఆమెను చూసి అందరు అవమానించినారు, అక్కడ ఏళన చేసినారు. అందరి ముందు ఆమెను ఒక మాట అనేసరికి చాలా బాధపడి గుండె బరువెక్కిపోయింది. ఆమె ఆ స్థలము నుంచి ఏడ్చుకుంటా వెళ్ళడం బయలుదేరింది. ఆమె పుట్టింటికి వెళ్ళలేదు, తన ఇంటికి, సొంత ఇంటికి వెళ్ళలేదు. ఆమె వేదనతో, ఆ నలిగిన హృదయంతో ఆమె దేవుని మందిరానికి వెళ్ళింది. ఆమె హల్లెలూయా. ఆ వేదనకరమైన, నలిగిపోయిన ఆ హృదయంతో ఆమె దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయటం, దేవుని సన్నిధిలో కన్నీరు విడుచుట ప్రారంభించినది. నీళ్లు కుమ్మట్లుగా తన హృదయంలో ఉన్న వేదనంతా కూడా, బాధంతా కూడా దేవుని సముఖములో ఆమె చెప్పుకొని ప్రభు పాదాలు పెట్టుకొని వేడుకున్నది. గుండె పగిలిపోయినంత పని అయింది. అందరి ముందు ఒక్కసారి ఆమెను అవమానించేసరికి తన భర్త ఎంతో ఓదార్స్తున్నాడు, అయినా కానీ ఆమెకి మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. అయ్యో, అందరి ముందు నన్ను ఇలాగన్నారే, అందరి ముందు నన్ను అవమానించినారే, అయ్యో అని ఆమె ప్రభు పాదాలు పట్టుకొని ఏడుస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది, ఏడుస్తూ. జ్ఞాపకం చేసుకోండి, అటువంటి సందర్భంలో చాలా బాధ అనిపిస్తుంది, చాలా వేదన కలుగుతుంది. మాకు కూడా మ్యారేజ్ అయిన తర్వాత వెంటనే ఏమి పిల్లలు లేరు. ఒక సందర్భంలో ఏం జరిగిందంటే, ఒక ఉయ్యాలు వేసే కార్యక్రమం ఒకటి జరిగింది. నా భార్య ఆ యొక్క పాపను ఉయ్యాల్లో వేద్దామంటే ఒక ఆమెతో ఏని వేద్దని చెప్పినారు. నిజంగా నా భార్య ఎంతో బాధపడ్డది, ఎంతో ప్రభు సన్నిధిలో విశ్వాసంతో ఆ చేతిలో పిల్లలు లేకపోయినా పిల్లలు ఉన్నట్లుగా ఒక క్లాత్ వేసుకొని ఆమె కన్నీటితోని ప్రార్థన చేసింది మందిరంలో. ఆ రోజు ఆమె మర్చిపోలేదు.
అదొక ఫంక్షన్. ఆ పాపను ఉయ్యాల్లో వేస్తా అంటే ఏమీ లేదు. వాళ్ళు అనుకుంటుంటే ఆమె ఇన్నదంట. ఇంకా ఆమె సైడ్ అయిపోయి ఆమె లోపల బాధపడుతూ ఉన్నది. జ్ఞాపకం చేసుకుని అలాంటి సందర్భం ఎదురైనప్పుడు చాలా బాధ, హృదయం ఎంతో బాధతో నిండిపోతుంది. అన్నా పరిస్థితి కూడా అదే. అవమానించారు, ఒక మాట అనేసారు, నోరు జారారు, గుండె పగిలిపోయినంత పనింది. ఆ బాధను భరించలేని పరిస్థితి. కేవలం ఆమె కలిగిన భారం, ఆ బాధ, ఆ కన్నీరు దేవుడు మాత్రమే తీర్చివేయగలడని నమ్మి విశ్వసించి పరుగున దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో కన్నీరు విడుచుట ప్రారంభించింది ఆమె. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి, మన జీవితంలో అవమానకరమైన పరిస్థితులు, వేదన కలిగించే పరిస్థితులు, ఎవరైనా ఒక మాట అనరా అని ఒక మాట అంటే ప్రియ సోదరుడా ఎంతో బాధ కలుగుతుంది. ఆ బాధను ఎవరు తీర్చలేరు. కానీ దేవుని మందిరానికి వస్తే, దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే నీ హృదయానికైన గాయమును కూడా కట్టే దేవుడు. హల్లెలూయా. నీ మనస్సుకు నెమ్మదినిచ్చే దేవుడు. ఏ పరిస్థితిని బట్టి నీకు గాయమైన, నీ కలిగిన లేమిని బట్టి కావచ్చు, అప్పులను బట్టి కావచ్చు, బలహీనతను బట్టి కావచ్చు, భర్తను బట్టి కావచ్చు, పిల్లల్ని బట్టి కావచ్చు, పరిస్థితులను బట్టి కావచ్చు, ఎవరైనా నిన్ను ఒక మాట అంటే, అవమానిస్తే ఎంతో బాధ, ఎంతో దుఃఖం, ఎంతో వేదన కలుగుతుంది. అటువంటి పరిస్థితిలో నీవున్న ఆ హృదయాన్ని కూడా దేవుడు బాగు చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. ఆ హృదయాన్ని కట్టే దేవుడు. ఆ అయినటువంటి గాయమును ఎవరు కూడా, తన భర్త చెప్పినాడు, ఎంతో అన్న భర్త ఎంతగానో ఆయన ఓదారుస్తున్నాడు. అమ్మా ఏమైంది, నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను, నేను ఎంతగానో నిన్ను చూసుకుంటున్నాను, ఎందుకు నువ్వు బాధపడకు, ఏమి కాదు, ఏం అవసరం లేదు, పిల్లలు లేకపోయినా పర్వాలేదు, ఎంతో ఓదారుస్తున్నాడు. కానీ ఆమె హృదయంకైనటువంటి గాయాన్ని మాత్రం ఎవరు కూడా కట్టలేరు. ఎన్నో మాటలు ప్రేమతో ఎన్నో విషయాలు చెప్పినాడు తన భర్త. కానీ ఆ మాటను ఆమె మర్చిపోజాలేకపోయింది. ప్రభు సన్నిధిలో వెళ్ళి వేడుకున్నప్పుడు, కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆమె జీవితమే మారిపోయింది. హల్లెలూయా. ఆమె ముఖములో ఇంకెన్నడు కూడా దుఃఖము లేదట. అలాగ దేవుడు మరుసటి ఏట నీకు కుమారుని ఇస్తానని వాగ్దానం చేసినాడు దైవ సేవకుని నోటి నుంచి. జ్ఞాపకం చేసుకునండి. గుండె చెదిరిన వారిని బాగు చేయు దేవుడు, వారి గాయములను కట్టువాడు. గుండె చెదిరిపోయినటువంటి పరిస్థితిలో హిజ్కియాకి మంచి రాజు, మంచి పరిపాలన చేస్తున్నాడు, మంచిగా పరిపాలన చేసే రాజే, మంచి వ్యక్తి ఆయన. ఎన్నో దేవుని యొక్క మందిరాన్ని కట్టించినాడు, దాంట్లో ఎంతో సహకరించినాడు, నిలబడినాడు, ప్రార్థించే వ్యక్తి, మంచి భక్తిపరుడు, విశ్వాస వీరుడు. అయితే ఉన్నట్టుండి యెషయా ప్రవక్త వచ్చి నువ్వు చచ్చిపోబోతున్నావు అన్నాడు. అంతే. మరణకరమైన రోగం నీ కలగబోతా ఉంది, నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇల్లు చక్క పెట్టుకున్నాడు. అంతే. ఒకసారి గుండె పగిలిపోయినంత పనింది. ఎంతో చక్కగా బాగానే ఉన్నానే, మంచిగా ప్రజల్ని పరిపాలిస్తున్నానే, రెండవది ప్రార్థిస్తున్నానే, విశ్వాసం కలిగి ఉన్న మందిరము పాడైపోతే, కూలిపోతే, అయ్యో నేనే కట్టించిననే దగ్గరుండి ఎంతో సహకరించిననే ఎన్నో పనులు చేస్తున్నా, ప్రజలు ఆయన ఒక్కడే కాదు, ప్రజలను కూడా విశ్వాసంలోకి నడిపించిన వ్యక్తి, ప్రజలు కూడా ప్రార్థన చేయనట్లుగా, దేవుని తట్టు తిరుగునట్లుగా చేసిన వ్యక్తి హిజ్కియా. చాలా మంచి భక్తిపరుడు.
కానీ ఆయన దగ్గరకు వచ్చి కూడా ప్రవక్త అయిన యెషయా చెబుతున్నాడు, నువ్వు మరణమైపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకున్నాడు. అంతే. వేదనతో ఆయన ప్రార్థన చేయడం ప్రారంభం. ఆయన గోడ తట్టు ముఖం తిప్పుకొని కన్నీరు విడుచుతూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించి, ఆ మరణకరమైన పరిస్థితిలో మరణ భయం ఆయన వెంటాడుతుంది. ఏంటి? ఏం వెంటాడుతా ఉంది? మరణ భయం. అరే ఇంకా చనిపోలేదు, చనిపోయే పరిస్థితి వచ్చింది అన్నాడు. అంతే. ఇప్పుడు ఏం కాదు అమ్మా, నీకు ఇప్పుడే కొంచెం షుగర్ కొంచెం పెరుగుతుంది, లేకపోతే బీపీ ఎక్కువ అవుతుంది, లేకపోతే అమ్మా నీ హార్ట్ కొంచెం తక్కువ కొట్టుకుంటుంది, ఇంకా చచ్చిపోలేదు. కానీ ఏమైతే భయం స్టార్ట్ అయింది. మరణ భయము వెంటాడుతా ఉంది హిజ్కియాని. జ్ఞాపకం చేసుకోండి, చాలా మంది జీవితాల్లో చిన్న సమస్య, చిన్న శోధన, చిన్న ఇబ్బంది, చిన్న కష్టం, చిన్న నష్టం రాగానే మరణ భయం. ఏమైపోతుందో, ఏం జరుగుతుందో, ఏమవుతుందో, పిల్లలు ఏమవుతారో, ఇదేమవుతుందో, ఆ పరిస్థితులు ఏమవుతాయి, ఇల్లు ఏమవుతుంది, ఇంకేదవుతుంది. ఏం కాదు, మరణ భయం వెంటాడుతాం. హిజ్కియా హడావుడి చేయలే. రాజ్యం ఏమైపోతుంది, ప్రజలు ఏమైపోతారు, ఇవేమి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేయటం, కన్నీరు విడిచి దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టడం ప్రారంభించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీరు విడిచి ప్రభు పాదాలు పట్టుకొని, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నేను ఎలాగ నీ సన్నిధిలో ప్రవర్తించానో అయ్యా, నా ప్రవర్తన అంతటిని జ్ఞాపకం చేసుకోయా. ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నాడు, ఏడుస్తున్నాడు దుఃఖంతో. ఆ మరణ భయం వెంటాడుతూ ఉన్నప్పుడు, మరణిస్తావని చెప్పినప్పుడు ఇంకా కన్నీరు దుఃఖం ఆగలేదు. గుండె పగిలిపోయినంత ప్రాయం. మంచిగా హ్యాపీగా ఉన్నాడు. సడన్గా వచ్చి నువ్వు చచ్చిపోతావు అంటే ఎట్లుంటుంది? అవునా కదా? జ్ఞాపకం చేసుకో. ఆ టైంలో ఏడుస్తా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే సమూయేలు గ్రంథం ఒకసారి చదువుతా. రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 2 రాజులు 20వ అధ్యాయం 5వ వచనం. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరం ఎక్కి పోవుదువు. హల్లెలూయా. చూడండి, ఆయన కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాడు ప్రభు పాదాలు పెట్టుకొని. ఆ గుండె పగిలిపోయినటువంటి ఆ పరిస్థితిలో, ఆ వేదనకరమైన, దుఃఖకరమైన, ఆ బాధాకరమైన పరిస్థితిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రభుని అడుగుతున్నాడు, అయ్యా నీవు మాత్రమే నా జీవితాన్ని మార్చగలవని ప్రభుని వేడుకుంటున్నాడు. ప్రభుని బతిలాడుతున్నాడు. ఆ టైంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మరలా ఏ ప్రవక్త అయితే మరణకరమైన వార్త చెప్పి వెళ్ళినాడో అదే ప్రవక్త వచ్చి ఏం చెప్తున్నాడు? నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని. హల్లెలూయా. ఏ ప్రవక్త అయితే మరణకరమైనటువంటి వార్తను తీసుకొచ్చి చెప్పి వెళ్ళిపోయాడో అదే ప్రవక్త ఆయన ప్రార్థన చేసిన తర్వాత, ఆయన కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో దేవునికి మొరపెట్టిన తర్వాత ఆయన వచ్చి చెప్తున్నాడు, కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరం ఎక్కి పోవచ్చు. హల్లెలూయా. నువ్వు చనిపోవు, నేను నిన్ను బాగు చేస్తా, నేను నిన్ను స్వస్థపరుస్తా,
నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నీ కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని. హల్లెలూయా. చాలా మంది ఇంటి దగ్గర వృధాగా కన్నీళ్లు విడుస్తూ ఉంటారు. వృధాగా పక్కన వాళ్ళకి చెప్పి, ఎదుటి వాళ్ళకి చెప్పి ఏడుస్తూ ఉంటారు. ఏం ప్రయోజనం లేదు. ప్రభు సన్నిధిలో మొరపెట్టండి. ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు ఎదుట మోకరించి కన్నీరు విడవండి. దేవుని దగ్గర కన్నీరు విడిస్తే ప్రభువుని కన్నీళ్లు చూస్తున్న దేవుడు, ప్రభువుని యొక్క పరిస్థితిలో సహాయం చేసే దేవుడు, నేను బాగు చేసే దేవుడు, కుటుంబాన్ని కట్టే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, నీ కలుగుతున్న మరణ భయాలన్నిటిలో నుంచి నిన్ను తప్పించే దేవుడు ఆయన. ప్రభు పాదాలు పట్టుకోండి. వాళ్ళకి వీళ్ళకి చెప్పడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. దేవునికి చెప్పండి, దేవుని సన్నిధిలో మొరపెట్టండి. ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో ఆ విషయాన్ని బట్టి ప్రభు సన్నిధిలో మొరపెట్టు. హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. అన్న ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. భక్తురాలు ఆమె ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. కష్ట సమయంలో ఆయన ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉన్నాడు. గుండె చెదిరిన వారిని బాగు చేయ దేవుడు. గుండె చెదిరిన వారిని బాగు దేవుడా, గూడు చెదరిన పక్షులు చేదీసినాదుడా, గుండె చెదిరిన వారిని ఆదరించే దేవుడా, గూడు చెదరిన పక్షులు చేరదీసినాదుడా, త్యాగశీలుడా నీ కొందనాలయా, నా హృదయ పాలక స్తోత్రం యేసయ్యా. త్యాగశీలుడా నీ కొందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా. గుండె చెదిరిన వారిని ఆదరించే దేవుడా, గూడు చెదరిన పక్షులు చేరదీసినాదుడా, గుండె చెదిరిన వారిని ఆదరించే దేవుడా, గూడు చెదరిన పక్షులు చేరదీసినాదుడా. కష్టాల కడలి అలలు నన్ను కమ్ముకున్నవి, నన్ను అలుముకున్నవి, కన్నీరు కెరటమై ఎదలు పొంగుతున్నది, పొరలి సముద్రమైనది. కష్టాల కడలి అలలు నన్ను అలుముకున్నవి, కన్నీరు కెరటమై ఎదలు పొంగుచున్నది, పొరలి సముద్రమైనది. శ్రమల కొలిమిలో కుటమి వేయబడి తిని, శ్రమల కొలిమిలో కుటమి వేయబడి తిని, ప్రాణార్పణముగా నేను పోయబడి తిని, సిలువ సాక్షినై తిని. గుండె చెదిరిన వారిని ఆదరించే దేవుడా, గూడు చెదరిన పక్షులు చేరదీసినాదుడా, గుండె చెదిరిన వారిని ఆదరించే దేవుడా, గూడు చెదరిన పక్షులు చేరదీసినాదుడా, త్యాగశీలుడా నీ కొందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా. నీ కొందనాలయా, నా హృదయ పాలక స్తోత్రమేసయ్యా. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందు కొనసాగుదాం. ఈ రాత్రికాల సమయంలో ప్రియా సహోదరుడా సహోదరి, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయి దేవుడు. ఎవరైతే హృదయంలో వేదనతో, బాధతో, దుఃఖముతో నలిగిపోతున్నారు, దేవుడు మాట్లాడుతున్న మాట, గుండె చెదిరిన వారిని
బాగు చేయవాడను, వారి గాయములను కట్టువాడను అని మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరా సహోదరి, ఏ విషయం బట్టి నువ్వు కృంగిపోయినా, దుఃఖముతో వేదనతో నువ్వు నలిగిపోయినా, ఏ భయము చేత నువ్వు కృంగిపోతా ఉన్నా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, మరణము నిన్ను వెంటాడుతూ ఉన్నా, అవమానము నిన్ను ఎంతో కృంగదీసిన, అది ఏదైనా కానీ ప్రభు గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు, గాయము కట్టువాడు ఆయన. ఆ తల్లి ఒకవైపు భర్త లేడు, ఒకవైపు పిల్లలు అప్పులు వాళ్ళు తీసుకెళ్తానని మాట్లాడుతుండగా గుండె పగిలిపోయింది, ఎంతో వేదన. ప్రభు సన్నిధిలో ఏడుస్తా ఉన్నాము. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ప్రియ సహోదర సహోదరి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నీవు ఉంటే ప్రభువుని ఆశ్రయించు, కన్నీరు విడిచి ప్రార్థన చేయి, దేవుడు సహాయం చేస్తాడు. ఏం చేయాలి? ఎన్నో ప్రయత్నాలు చేసినాం, అవమానం ఎదురైంది, సమస్య ఎదురైంది, ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమైపోయానే, నిరాశతో కృంగిపోయి ఉంటే ప్రియ సహోదరుడా, ప్రభువుని ఆశ్రయించు, ప్రభువుని వేడుకొను. ప్రభు నీ జీవితాన్ని బాగు చేయవాడు, నీ కుటుంబాన్ని బాగు చేయవాడు, నీ భర్తను బాగు చేయవాడు, నీ భార్యను బాగు చేయవాడు, నీ పిల్లలను బాగు చేయవాడు, నీ కుటుంబీకులను బాగు చేయవాడు ఆయన. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు. ప్రియ సహోదరా సహోదరి, మరణ భయం వెంటాడుతా ఉంది. హిజ్కియాని నువ్వు మరణించబోతున్నావు అని చెప్పగానే వేదన చెందిపోతున్నావు. ప్రియ సహోదరా, కలిగినటువంటి వ్యాధిని బట్టి, బలహీనతను బట్టి, సమస్యను బట్టి కృంగిపోవద్దు, భయపడద్దు. ప్రభు సన్నిధిలో కన్నీళ్ళు విడు, ప్రభు పాదాలు పట్టుకో. ప్రభుని కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చగలిగిన దేవుడు. ఏ ప్రవక్త అయితే చనిపోతామని చెప్పినాడు, అదే ప్రవక్త నోటితో నీ బ్రతుకుతావు, నువ్వు స్వస్థతను అందుతావు. 3వ దినము యెహోవా మందిరం ఎక్కిపోదు అని చెప్పినాడు. ప్రియ సహోదర సహోదరి, ఎక్కడైతే నువ్వు అవమానాల పాలైనవో, ఎక్కడైతే నిందల పాలైనవో, ఎక్కడైతే తలదించుకున్నావో, ప్రభు అక్కడే నిన్ను తలగా ఉంచే దేవుడు, అక్కడే నిన్ను నిలబెట్టే దేవుడు, అక్కడే ఒక సాక్ష్యముగా ఉంచే దేవుడు. ప్రియ సహోదర సహోదరి, అన్న అవమానాల పాలైంది, వేదనతో వచ్చింది, గుండె పగిలిపోయినంత పని. నీళ్లు కుమ్మరించినట్లుగా ఆమె హృదయమును కుమ్మరించుకున్నదంట. ఎంతో వేదనతో ఆమె ప్రభు సన్నిధిలో ప్రార్థించింది. రాత్రి సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అది ఏదైనా కానీ నీ జీవితం, అది ఎంత పెద్ద సమస్య కావచ్చు, అవమానం కావచ్చు, లేమి కావచ్చు, కరువు కావచ్చు, గర్భఫలం లేదు కావచ్చు, అది ఏదైనా నీళ్లు కుమ్మరించినట్లుగా ఆమె హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేసింది. హార్ట్ఫుల్ గా ప్రభు సన్నిధిలో కన్నీరు విడిచింది. అద్భుతాలు చేయ దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చగలిగిన దేవుడు ఆమె గర్భమును తెరిచాడు, బహుమానమునిచ్చాడు.
ప్రియా సహోదరుడా సహోదరి, రాజులను అభిషేకించే ఒక గొప్ప ప్రవక్తనిచ్చాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పరిస్థితులలో దేవుడు చేయగలడు. కన్నీరు విడిచి ప్రార్థించు. ప్రభువా మా దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇక్కడున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి హృదయాంతరంగం చూస్తున్నావు. వారు ఎందుని బట్టి కృంగిపోయినారో, నలిగిపోయినారో, కలత చెందుతున్నారో, వేదన చెందుతున్నారో నీవు చూస్తున్న దేవుడు. హిజ్కియాతో అన్నావు, హిజ్కియా నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని. ప్రభా నీ బిడ్డలు హృదయాలు నీవు చూస్తున్నావని మేము నమ్ముచున్నాను. అబ్బా నీ జీవితాన్ని ప్రభువు చూస్తున్నాడు. ఎవరు నిన్ను చూడకపోయినా, ఎవరు పట్టించుకోకపోయినా ప్రభు నిన్ను చూచువాడుగా, నేను ఆదరించువాడుగా, ప్రేమించువాడుగా ఉన్నాడు. ప్రభా నీకు వందనాలు. ఈ రాత్రి కాల సమయం ప్రతి కుటుంబాన్ని బాగు చేయమని అడుగుతున్నాం, సరి చేయమని అడుగుతున్నాం, కట్టమని అడుగుతున్నాం. క్రీస్తు అనే బండపై వారి జీవితాలు కట్టబడును గాక ప్రభా, నీలో ఫలించును గాక, ఒక గొప్ప సాక్షి సమూహంగా నీ బిడ్డలు ఉందురుగాక ప్రభా. నీ దయలు వర్ధిల్లచేయమని ఇది నా ఆశీర్వాదాలు నిండుగా మెండుగా నీ బిడ్డలకు అనుగ్రహించు. యేసుక్రీస్తు నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే చేయి, సిలువ రక్తమే చేయి. యేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగా, అపాది క్రియలకు అనంత నాశనము కలుగునుగా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నిత్య జీవము కలుగునుగాక. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నేను సావాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు కృప మనందరికీ తోడేండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు.